ప్రేమ లేకపోతే మనం ఎంత కాలంగా దేవుని మందిరానికి వెళ్ళినా అది వ్యర్థమేనని మీ అందరూ కూడా తెలియపరుస్తున్నానండి. కనుక మనం పాడినా, మనం ప్రార్థించినా, లేకపోతే మనం కానుకిచ్చినా, మనం ఏ పని చేసినా కూడా అంతా కూడా ప్రేమతోనే మనము చేసేటువంటి వారుగా ఉండాలండి. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మరి మనుషుల భాషలతో మాట్లాడినా, దేవదూత భాషలతో మాట్లాడినా, ప్రార్థించినా ప్రేమ లేని వాడినైతే నిన్ను వ్యర్థుడనే అని అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తున్నారు కొరింథీ సంఘానికి. అలాగే నా ప్రియులారా, మనం కూడా దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలి కదండి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడండి, ఎంతగా ఆయన ప్రేమించబట్టి మనకి రక్షణ భాగ్యం లభించింది. ఒక్కసారి మనం ఆలోచన చేద్దామండి. మనం అపరాధముల చేత, పాపముల చేత మరి చచ్చిపడి ఉన్నటువంటి మనల్ని తన అపారమైన ప్రేమ ద్వారా, కృప ద్వారా ప్రభువు మనల్ని రక్షించుకున్నారు గనుక మరి అందరినీ కూడా ప్రేమించేటువంటి మనసు మనం దేవుని దగ్గర అడగాలి. మరి ప్రేమ అనేటువంటిది ఆత్మ ఫలాల్లో మరి ప్రారంభంలోనే మనకు కనబడుతూ ఉంటుందండి ప్రేమ అనేటువంటి మాట. కాబట్టి ఏంటంటే భర్తను ఎలా ప్రేమించాలి, పిల్లల్ని ఎలా ప్రేమించాలి, సేవకుని ఎలా ప్రేమించాలి, అన్నదమ్ములను ఎలా ప్రేమించాలి, అక్క చెల్లిని ఎలా ప్రేమించాలి, మరి దేవుని దగ్గర మనం అడిగి మరి అందరి పట్ల కూడా మనం ప్రేమని కలిగిన వారుగా ఉండాలి. అలాగే మన శత్రువుల్ని ప్రేమించమంటున్నాడు ప్రభు, మళ్ళీ హింసించే వారి కొరకు ప్రార్థన చేయమంటున్నారండి. కనుక మన శత్రువులను కూడా, అనగా మనకి ఎవరైతే గోతులు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే మనం పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని కూడా మనము ప్రేమించాలని ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక నాయన అయా, మనుష్య ప్రేమ అయితే ఇంతమంది మీద నేను ప్రేమ చూపించలేను అయ్యా, నాకు అగాపే ప్రేమ కావాలి, దైవ ప్రేమ కావాలి అయ్యా. యేసయ్యా, నీలో ఉన్న ప్రేమను అయ్యా నాకు దయచేయండి ప్రభా. అందరిని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి దేవా. నా జీవిత కాలం అంతం వరకు కూడా అయ్యా అందరి పట్ల నేను ప్రేమ కలిగి ఉండడానికి సహాయం చేయమని మనం దేవుని సంగతి అడిగితే తప్పకుండా ఈ పరిశుద్ధాత్మ ఫలాన్ని, ప్రేమ అనేటువంటి ఫలాన్ని మరి ప్రభు మనకు అనుగ్రహిస్తారని మీ అందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నాను.